సార్ చెప్పండి, యాక్చువల్ దీని కాన్సెప్ట్ ఏంది? ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నడుస్తూ ఉంది, చూస్తే కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా సార్ ఏంది? ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తమాయత్తం చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ విధంగానైతే ఓట్లు 2022 నాడు లాస్ట్ టైం అయింది. ఇప్పటి వరకు మళ్ళీ మ్యాపింగ్ జరగలేదు. ఎందుకంటే కొన్ని పొరపాట్లు ఏదో రకంగా జరిగినాయి. తండ్రి పేరు కాడ భర్త పేరు తల్లి పేరు, ఈ విధంగా ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు కూడా వేరే అయినాయి. అంతేకాకుండా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్కు 2-3 చోట్ల కూడా ఓట్లు ఉన్నాయి. అవన్నిటిని కూడా నిరోధించి ఒక ఓటరు ఒక ఓటుగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఎంతోమంది చనిపోయిన వాళ్ళని కూడా ఇప్పటికీ రివిజన్లో తీసేయడం లేదు. ఇప్పుడు ఎవరెవరు చనిపోయారో వాటిని తెలుసుకొని వారన్నీ కూడా చేసేసి వీలైనంత వరకు దోషరహితమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం కూడా ప్రతి ఒక్క బూత్కు సంబంధించి 2 వ్యక్తులు ఇవ్వనది. మన పార్టీ నుంచి కూడా ప్రతి ఒక్క 260 బూతులు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాయి. దానికి సంబంధించి 520 మందికి, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఈనాడు పార్టీ పెద్దలు, తెలంగాణ ఆశాదీపమైనటువంటి కేటీఆర్ గారు ఇక్కడ వేములవాడకు వస్తున్నారు. వారి నిర్దేశంలో దేశపతి శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి వీరందరికీ కూడా దిశానిర్దేశం ద్వారా చేస్తాం. అంతేకాకుండా ఈ నెల నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కూడా ఇప్పుడే శిక్షణ ప్రారంభం అయిపోతుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీకి అభిమానం ప్రజల్లో చెక్కు చేరలేదని చెప్పడానికి ఈ సభ్యత్వ సేకరణ చేసి, ఎందుకంటే ప్రజలందరూ కూడా మోసపోయి ఉన్నారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. ఏమన్నా అడిగితే అడ్డదిడ్డంగా మాట్లాడేది ఉంది. అదంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేము మా నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా చెప్పేది ఒకటే, ప్రతి ఓటర్ను కూడా కలిసి ప్రతి ఒక్కరిని కూడా గతంలో ఎంతైతే సభ్యత్వం చేసినామో ఈసారి అంతకంటే ఎక్కువ సభ్యత్వం వచ్చే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. వారందరి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ మేము సభ్యత్వ సేకరణ చేసి వేములవాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందంజగా ఉంచే విధంగా ముందు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.